సార్, ఈ ఇన్సూరెన్స్ పేరిట భయంకరమైన దందాలు, మాఫియాలు తయారవుతున్నాయంట. ఇన్సూరెన్స్‌కి సంబంధించి కూడా ఒక పెద్ద మాఫియా, ఒక పెద్ద ఒకటి దందాగా తయారయ్యి, కొంతమంది పేద కుటుంబాలను ఎంచుకొని, వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ చేయించేసి, వాళ్ళని చంపేసి, ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్ని ఈ యొక్క మాఫియా వాళ్ళు తెచ్చుకుంటున్నారంట. ఏంటి సార్ అసలు ఇన్సూరెన్స్ గురించి నమ్మలేని నిజాలు నిజంగా? యాక్చువల్ గా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ చేసే ముందట ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది అనమాట. కొన్ని తెలిసి కస్టమర్ అడుగుతుంది, కొన్ని తెలియకుండా వాళ్ళ అనలిస్ట్ ద్వారా చేస్తారనమాట. అన్నిటికంటే ముఖ్యంగా అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇంతకు ముందు సమస్య తక్కువ ఉండేది. ఇప్పుడు మన ఎల్ఐసి పాలసీలు చూసుకోండి, 2 lakhs, 1 lakh, 5 lakhs, మాక్సిమం 10 lakhs వరకు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్త తరహా పాలసీలో 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇట్లా కోట్లలో ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఇది ఫ్యామిలీకి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో చేసినది. కానీ కొంతమంది అడ్డదారిలో వెళ్లే వ్యక్తులు మాత్రం దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తెలియని వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయడము, లేదా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు వాళ్ళ ఐడెంటిటీ కార్డులు అవన్నీ కానీ తీసేసి, ఆధార్ కార్డు అవన్నీ తీసేసి చిన్న పాలసీలు చేస్తారు. వాళ్ళు 50,000, 40,000 కట్టడం వల్ల 5 లక్షలు వస్తుంది. దాంట్లో పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ పట్టించుకోదు అనమాట. ఇంకొక రకం ఇప్పుడు ట్రెండింగ్ లో మార్కెట్ లో నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక మంచి జాబ్ వచ్చేసరికి ఒక 10 లక్షలు, 8 లక్షలు అట్లా ప్యాకేజ్ ఉంటే వాళ్ళకు 2.5 కోట్ల వరకు ఇన్సూరెన్స్ వస్తుందండి. అయితే పేరెంట్స్ ఏమో వాళ్ళు ఏం తెలియని వాళ్ళు. ఒకవేళ మ్యారీడ్ అయితే రీసెంట్లీ మ్యారీడ్, మోస్ట్లీ హౌస్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఇన్సూరెన్స్ నాలెడ్జ్ అనేది ఉండదు. పొరపాటున ఒకవేళ ఆయనకి ఏమన్నా అయినప్పుడు ఈ సర్వేయర్లు మధ్యలో థర్డ్ పార్టీ వ్యక్తులు కొంతమంది, అంటే మనం ఈ పర్టికులర్ ఈ కంపెనీ సర్వేయర్ అని చెప్పలేం, కానీ కేసులు వస్తున్నాయి మన దగ్గర. సార్, నేను సో అండ్ సో ఇయర్ పాలసీ తీసుకున్నాను, నా ఏజెంట్ ఉండే, నాకు దగ్గర మీ దగ్గర మీ నంబర్ ఉంది, నన్ను ఒక 10% అడుగుతున్నారు సార్ బయట వాళ్ళంటే. ఎవరంటే అడిగేదని అంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇట్లా 10-15% కడితేనే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లెయిమ్ అనేది వస్తుంది, లేదంటే చాలా డాక్యుమెంట్స్ వస్తాయి, రిజెక్ట్ అయిపోతే ఆలోచించుకో, ₹1,00,00,000, ₹2,00,00,000 పోతున్నాను. కానీ వీళ్ళు భయపడిపోతారు. ఒక రకంగా ఎమోషనల్ డ్యామేజ్ ఉంది, ఫ్యామిలీ మెంబర్ లాస్ అయ్యాము. రెండోది ఫ్యూచర్ గ్యారంటీ లేదు. ఈ ఉన్న ఒక పాలసీ కాస్త మనం ఈ 10 లక్షలకు, 5 లక్షలకు ఖర్చు పడితే ఉన్న క్లెయిమ్ రాకపోతే ఎట్లా బతకాలి? సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే కమిట్ అయిపోతున్నారు వాళ్ళు. నేను ఎలాగైనా సరే నాకు ఇప్పించు బాబు, 20-30% అయినా సరే నువ్వు తీసేసుకున్నా సరే, ఎందుకంటే అప్పుడు డబ్బు ముఖ్యం కదా. కాబట్టి వీళ్ళని ఈ విధంగా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాగుతున్నారు.